నాకు తెలీదు, మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బూతులు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 స్టార్ ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాడు, ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. బట్ via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, ఏదో మనసు ఉన్నవాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong. You don't need to be a dog lover. You don't need to. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. యా, యా, నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది, ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్. ఇది నా మాట, మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an anath ashram. నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పెట్టట్లేదు, బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులుందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? నో, ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి కూడా మాట్లాడటం. సార్, నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది, ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, how many kids he has given food to, how many pedavalla he's given food to, how many anath ashram he's gone to, how many vruddhashrams he's gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి సార్. ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. ఆయనే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి.
మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను నాకు ఒక్క చేయి పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా ఎప్పుడైనా? తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ ఎ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు.